నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జయశ్యామల గారు రచించిన పూర్ణిమ ధారావాహికంలోని ముగింపుని వినేద్దామండి. నళిని కుమార్ ప్రభాకర్ ప్రతి కదలికను గమనిస్తున్నట్లు పరిశీలనగా కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇల్లంతా అతి నిశ్శబ్దంలో మునిగి మహాప్రళయం రాబోయే ముందు ఉండే ప్రశాంతత ఆవహించింది. హాల్లో నిలబడి పూర్ణిమ అని గొంతెత్తి పిలవాలని అనిపించింది ప్రభాకర్కి. కానీ కంఠంలో నుంచి మాట పెగలేదు. అక్కడి నుండి కదిలి గదిలోకి వెళ్ళాలంటే కాళ్ళు నేల కంటుకున్నట్లు కదలలేదు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రభాకర్, మీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను. మీరు ఈ ఉత్తరం ఒకసారి చదవండి అని నళిని కుమార్ జేబుల నుండి ఓ కవర్ తీసి ప్రభాకర్కి అందించాడు. నళిని కుమార్ని అతని చేతిలోని ఉత్తరాన్ని మార్చి చూసిన ప్రభాకర్ దాన్ని అందుకునేందుకు భయపడ్డాడు. ఎవరు రాశారు? ఏముంది అందులో? ఎందుకు రాశారు? ఒకవేళ పూర్ణిమ వెళ్ళిపోతూ రాసిందా? తనకిది అందించమని చెప్పిందా? ఏం రాసింది అని ఒక్క క్షణంలో 100 ఆలోచనలు. మరు క్షణంలో అతని చేతిలో నుంచి ఆ ఉత్తరాన్ని లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. గబగబా కవర్ చించి కాగితం విప్పి ఆతృతగా చదవసాగాడు. డియర్ నళిని, నీకు ఎప్పుడూ రాసే ఉత్తరం కాదు ఇది. వాటన్నింటికి పూర్తిగా భిన్నమైంది. అవును నళిని, నీకు నాకు చిరకాల పరిచయం. ఆ పరిచయం గాఢ స్నేహంగా మారింది కదా. నా దృష్టిలో స్నేహం చాలా విలువైనది. అందుకే దానిని ఏ రకంగానో నా స్వార్థానికి ఉపయోగించకూడదనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక తప్పటం లేదు. నళిని, నీ నుండి నాకు చిన్న సహాయం కావాలి. నీకు ప్రభాకర్ తెలుసు కదా. ఒకసారి తాజ్ హోటల్లో పరిచయం చేశాను. నీకు నాకు ఉన్న స్నేహం వయసు కంటే ప్రభాకర్కి నాకున్న స్నేహం వయసు తక్కువ. ప్రభాకర్ ధనవంతుడు. అతడు వివాహం ముందు ఏ వ్యసనాలు లేని మంచివాడు, నా మిత్రుడు. అతను మా చెల్లెలు పూర్ణిమను కావాలని పట్టుబట్టి మరీ వివాహం చేసుకున్నాడు. ఇదంతా ఎలా జరిగిందో నీకు ఇదివరలో చెప్పాను కదా. తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను. తర్వాత ప్రభాకర్ చాలా మారాడని విన్నాను. ప్రత్యక్షంగా చూశాను కూడా. నళిని, ఈ రోజుల్లో మద్యపానం చెయ్యటం కాఫీ టీ తాగినంత తేలికైపోయింది. ఇది కాదనలేని నిజం. ఎందుకంటే చాలని జీతాలు తెచ్చుకునే వాళ్ళు కూడా నిషాల్లో మునిగి తేలుతున్న వాళ్ళు నాకు తెలుసు. ఇక ధనవంతుడైన ప్రభాకర్ లాంటి వారి సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాకర్ లాంటి వాళ్ళు మంచిగా ఉండాలనుకున్నా అతనున్న పరిస్థితులు అనుకూలించవు. ధనవంతుడిగా ఈ సంఘంలో అతని పరిధి విస్తృతమైంది. అతని చుట్టూ రంగురంగుల ఆధునిక సమాజం, భిన్న మనస్తత్వాల మనుషులు. ఆ చుట్టూ చేరిన 10 మంది కోసం, మర్యాద కోసం, తన స్టేటస్ నిలబెట్టుకోవటం కోసం ప్రభాకర్ లాంటి వారు మారుతారు. తప్పనిసరిగా కొన్ని అలవాట్లు చేసుకుంటారు. అది సమంజసం. దానిని నేను తప్పుపట్టను. అయితే తన అంతస్తు కోసం, మర్యాద కోసం పచ్చగా సంసారం చేయవలసిన ఆడదాన్ని తనున్న స్థితికి దిగలాగటం దారుణం కాదా? ఇటువంటి వ్యసనాలకు లోనైతే చివరికి వచ్చే పరిణామాలను కొన్ని పరిస్థితుల్లో మగవాళ్లే తట్టుకోలేరు. ఇక ఆడవాళ్ల సంగతి చెప్పేదేముంది? నిజమే, పూర్ణిమ పల్లెటూరులో పుట్టింది. చదువు సంధ్యలు లేవు, షోకులు దర్జాలు తెలియవు. నీ అంతస్తుకు తగినట్లు నీ పక్కన దర్జాగా హుందాగా తిరగాలని ఉంటే ఆమెకు చదువు నేర్పించు. నలుగురిలో ఎలా మెలగాలో నేర్పు. అంతేకాని ఇదేమిటి? ప్రభాకర్కి స్నేహితుడినైతే పూర్ణిమకు నేను అన్నయ్యను. అందుకే స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ఇద్దరికి హితబోధ చేశాను. అన్నయ్యగా మందలించాను. ఫలితం నాకు అవమానమే మిగిలింది. అయినా నేను బాధపడను. పోతే నా బాధ అంతా ఏమిటంటే పూర్ణిమను తన తెలివి తక్కువతో తోడేళ్ల మధ్య, పాముల మధ్య నిలబెట్టాడు ప్రభాకర్. తమకే అపకారం చేయకపోయినా మనుషుల్ని కూడా మాయం చేయగల తోడేళ్లుంటాయి. పాలు పోసి పెంచినా కాటేసే విషసర్పాలుంటాయి. మిస్టర్ బోసు, మిస్టర్ మీనన్, మరికొందరు నాగరికత ముసుగులో దాక్కున్న తోడేళ్ళు, పాములు. ఈ విషయం నీకు తెలియకపోయినా నాకు తెలుసు. అందుకే నా భయం. అందులోనూ పూర్ణిమ ఈ లోకంలోని మాయలు, మర్మాలు తెలియని పసిపాప లాంటిది. ఒక పొరపాటు జరిగినా జీవితం తల్లకిందులైపోతుంది. బలహీనతలు, పొరపాట్లు ప్రతి మనిషికి సహజం. ఒకరికి కీర్తిదాహం, మరొకరికి దహనదాహం, ఇంకొకరికి పదవి వ్యామోహం, ఇంకొకరికి నాగరికత వ్యామోహం. ఇవన్నీ మనుషుల బలహీనతల నిదర్శనాలు. అయితే ఏ వ్యామోహానికైనా, ఏ దాహానికైనా ఒక హద్దు ఉండాలి.
లేకపోతే చివరికి మిగిలేది శూన్యం. ఆడదానికి సమాన హక్కు ఇవ్వటం, తన స్థాయికి చేర్చుకోవటం ప్రతి పురుషుడి బాధ్యత. కానీ ఈ సమాన హక్కు మన ప్రగతిలో ఇవ్వాలే కానీ పతనంలో ఇవ్వకూడదు. లేకుంటే మనుషులు శాంతిగా బతకలేరు, సంసారాలు పచ్చగా నడవవు. సరే, ఇంతకు నీకు చెప్పొచ్చే విషయం ఏమిటంటే, భర్త భార్యకు ఎంత స్వేచ్ఛ ఇచ్చినా, ఎంత నాగరికత నేర్పినా దాన్ని అలుసుగా తీసుకుని తనని నిర్లక్ష్యం చేసి విచ్చలవిడిగా తిరిగే భార్యను ఏ మగవాడు భరించడు. అవునా? నువ్వు నేను మగవాళ్ళం కాబట్టి మన మనస్తత్వం మనకే బాగా తెలుసు. నువ్వు నేను స్నేహితులం గనక పూర్ణిమకు నేనెంతో నువ్వు అంతే. అలా అనుకునే ఈ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. అయితే నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు కాబట్టి వేషాలు వేయొద్దని హెచ్చరిస్తున్నాను. పూర్ణిమతో పరిచయం పెంచుకో. ప్రభాకర్ తన చుట్టూ కల్పించిన సోషల్కి కల్చర్కి దూరంగా తిప్పు. అంటే ప్రభాకర్ దృష్టిలో పూర్ణిమ తనను నిర్లక్ష్యం చేసి నీతో తిరుగుతున్నట్లుండాలి. అప్పుడు తప్పక ప్రభాకర్ తన అభిప్రాయం మార్చుకుంటాడు. తన భార్యను ఎలా, ఎంతలో, ఏ రీతిగా ఉంచాలో గ్రహిస్తాడు. అంటే పూర్ణిమకు నీ ఒక బాడీగార్డుగా ఉండు. ఆమెకు ఎవరి నుంచి ఎటువంటి అపకారం జరగకూడదని ఈ విషయం పూర్ణిమకు చెప్పు. అంతా తెలుసుంటే ఆమెకు ధైర్యంగా ఉంటుంది. పూర్ణిమ నీతో సహకరిస్తుందనుకుంటాను. ఈ దెబ్బతో ప్రభాకర్ మారాలి, మారి తీరుతాడని నమ్ముతున్నాను. నా ఊహ తప్పు కాకూడదు. నళిని, నిన్ను నమ్మి ఈ బాధ్యత పెడుతున్నాను. నాకు స్నేహద్రోహం చెయ్యొద్దు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే నా సంగతి నీకు తెలుసు కదా. ఈ విశాల విశ్వంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుని నిన్ను శిక్షిస్తాను. మరి ఉండనా? ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటావు కదా. నీ ప్రియమిత్రుడు సారథి. ఆ ఉత్తరం చదివేసరికి ప్రభాకర్ ముఖం పాలిపోయింది. అప్పటికప్పుడు 10 లంకణాలు చేసినంత నీరసం కమ్మేసింది. ఇంకా నిలబడే ఓపిక లేక సోఫాలో చతికిలపడి కళ్ళు మూసుకున్నాడు అలసటగా. ప్రభాకర్ ఆ ఉత్తరం చదువుతున్నంతసేపు అతని ముఖ కవళికలను గమనిస్తూనే ఉన్నాడు నళిని కుమార్. అతను సోఫాలో కళ్ళు మూసుకుని కూర్చోవటం చూసి నళిని కుమార్ పెదవులపైకి చిరునవ్వు పాకింది. 2 నిమిషాలు గడిచినా ప్రభాకర్ కళ్ళు తెరవలేదు, కదల్లేదు. సారథి, ఎంత పని చేశావు? నిజంగా నేనెంత మూర్ఖుణ్ణి. చేజేతుల పూర్ణిమను, నా జీవన కలశాన్ని నేనే చేజార్చుకుపోయాను. దూరం నుండి నీ స్నేహధర్మం నువ్వు నిర్వర్తించావు. అసలైన స్నేహితుడివని నిరూపించావు. అసలు ఆ రోజున నువ్వు హెచ్చరించినప్పుడే నేను కళ్ళు తెరిచుంటే ఈరోజు పూర్ణిమకు నాకు మధ్య ఇంత ఎడబాటు ఉండేదా, బాధ ఉండేదా? పూర్ణిమను ఇల్లు వదిలిపోమ్మని చెప్పేవాడినా? అవును, అన్నట్టు పూర్ణిమ ఎక్కడుంది? ఆదుర్దాతో కళ్ళు తెరిచి పక్కనున్న నళిని కుమార్ వైపు చూశాడు. అందుకోసం ఎదురు చూస్తున్నట్లుగా నళిని కుమార్ లేచి, ఆ ఉత్తరం ఇచ్చేస్తారా అన్నాడు. ప్రభాకర్ చట్టుకున్న ఉత్తరం అతనికి అందించి ఏదో అడగబోయాడు. కానీ అతనికి ఆ అవకాశం రాకముందే నళిని కుమార్, ఈ ఉత్తరం చదివాక మీకు అంతా అర్థమైందనుకుంటాను. సారథి నేను చదువుకునే రోజుల నుండి ప్రాణ స్నేహితులం. పూర్ణిమ సారథికి ఎంతో నాకు అంతే. నేను తాగుపోతుని, ఒట్టి వెధవని కావచ్చు, కానీ పూర్ణిమకు నేను సారథి లాంటి అన్నయ్యనే. అందుకే ధైర్యంగా నాతో తిరిగి సహకరించింది. ఇప్పుడు తెలిసిందా మా మధ్య ఉన్న సంబంధం ఏమిటో? మీలో మార్పు తేవటం కోసమే పూర్ణిమ, సారథి, నేను ఇలా ప్రవర్తించాం. వస్తా, గుడ్ బై అంటూ లేచి బయటకు నడిచాడు. ప్లీజ్ ఒక్క మాట. ప్రభాకర్ స్వరం హీనంగా వినిపించింది. గుమ్మంలోనే ఆగి వెనక తిరిగి చూశాడు నళిని కుమార్. పూర్ణిమ ఎక్కడుంది? సోఫాలో నుండి లేస్తూ అడిగాడు ప్రభాకర్. నళిని కుమార్ పక్కన నవ్వాడు. బాగుంది, నన్ను అడుగుతారేమిటి అని. అంతలోనే సీరియస్గా మారిపోతూ, అన్నట్టు మీరు ఆమె ఇంటి నుండి వెళ్ళగొట్టారని విన్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారో వెతుక్కోండి అంటూనే చకచక సాగిపోయాడు నళిని కుమార్. ఒక్క క్షణం మతిపోయిన వాడిలా అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు ప్రభాకర్. పూర్ణి, పూర్ణి అంటూ ప్రభాకర్ గదులన్నీ వెతుకుతున్నాడు. డైనింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్లు, స్టోర్ రూమ్ అన్నీ వెతికాడు. పూర్ణిమ లేదు. నిజంగా తన మాటలకు నొచ్చుకుని వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? పూర్ణి, తప్పు చేశాను, నన్ను క్షమించవు. నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను మన్నించవు అంటూ తొందరగా పెరట్లోకి నడిచాడు లైట్ వేసి. పెరట్లో ఏవేవో చెట్లు కొన్ని పెరుగున్నాయి. కొన్ని గుబురుగా, గుండ్రంగా, పొదరేళ్లలా ఉంటే మరికొన్ని గడకర్రల్లా పొడుగ్గా ఉన్నాయి. వాటి వెనక కానీ పక్కల కానీ ఎక్కడైనా ఉందేమోనని గాలించాడు. లేదు. ప్రభాకర్కి అప్రయత్నంగా కన్నీళ్లు తిరిగాయి. తిరిగి లోపలికొచ్చాడు. ఒకవేళ తనను ఏడిపించడానికి బాత్రూంలో కానీ దాక్కోలేదు కదా అనిపించింది.
ఆ ఆలోచన రాగానే హుషారుగా బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. తలుపు తీసే ఉంది. ఖాళీ బాత్రూమ్ వెక్కిరిస్తున్నట్టుగా కనిపించింది. ఆ రోజు పగలంతా అతను అభోజనంగా ఉండిపోయాడు. అందులోనూ పూర్ణిమ కనిపించలేదు. అతనికి తగని నీరసంగా ఉంది. అక్కడి నుండి తిరిగి గదిలోకి వచ్చాడు. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిరూపం కనిపించింది. ఒక్క రోజులో ఎలా అయిపోయాడు తాను? కళ్ళు ఎంత లోతుకుపోయాయి? అసలు ఆ కళ్ళల్లో కాంతి ఏమైంది? వారం రోజుల నుంచి తిండి నీళ్లు లేనట్లు ముఖం ఎందుకలా వాడిపోయింది? ఇదంతా పూర్ణిమ ప్రభావమేనా? ఆమె ప్రభావం తన మీద ఇంతగా ఉందా అనుకుంటూ అరచెత్త ముఖం తుడుచుకున్నాడు. చేతులకు కన్నీటి తడి వెచ్చగా తగిలింది. మంచంపై వాలిపోయి తలగడల ముఖం దాచుకున్నాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. తన జీవితంలో నుంచి పూర్ణిమ తొలగిపోయింది. ఆవేశంలో ఏదో అంటే మాత్రం నిజంగానే వెళ్ళిపోతావా? నిన్ను అపార్థం చేసుకున్నాను, నిజమే, నన్ను మన్నించలేవా అంటూ 10 నిమిషాల పాటు కుమిలిపోతూ అలాగే ఉండిపోయాడు. మనసు స్థిరం కోల్పోయింది. హాల్లో గోడ గడియారం టంగు టంగున 9 గంటలు కొట్టింది. చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు లేచి వరండాలోకి వచ్చాడు. వెంకన్న గోడ కానుకుని మునగ తీసుకుని కూర్చున్నాడు. వెంకన్న, అమ్మగారి ఇంట్లో నుంచి వెళ్తుండగా చూసావా? ఎన్ని గంటలకు వెళ్ళారు అంటూ వెంకన్నని అడగాలని నాలుగు చివరి వరకు వచ్చింది. కానీ పనివాడిని ప్రశ్నించి తనను తాను బయట పెట్టుకోవటానికి అభిమానం అడ్డుపడింది. తిరిగి హాల్లోకి వచ్చి మేడ మెట్ల వైపు సాలోచనగా చూశాడు. ఏం తోచిందో గబగబా మెట్లపైకి దూసుకుపోయాడు. మేడ మీద గదులున్నా ఇంట్లో ఎక్కువ మంది మనుషులు లేకపోవడంతో అవి వాడుకలో లేవు. ఎప్పుడూ తాళాలు వేయబడి ఉంటాయి. చివరికి పైన లైట్లు కూడా వేయటం లేదు. ప్రభాకర్ పైకొచ్చాడు. ఆ రోజు ఏం తిథో కానీ వెన్నెల బాగా విరుసింది. చల్లని గాలి శరీరాన్ని తాకి ఎంతో హాయిగా అనిపించింది. ఒక్క క్షణం బాల్కనీలో నిలబడి బయట ఉన్న రోడ్డుపైకి చూశాడు. వాహనాలతో జనసందోహంతో ఎంతో అస్తవ్యస్తంగా ఉంది. గోడ మీద కుండీలలో వరుసగా అమర్చిన క్రోటన్ మొక్కలు వెన్నెలలో తడిసి తడతడలాడుతున్నాయి. అక్కడే నిలబడి గదుల వైపు చూశాడు. 2 గదులకు తాళాలు. ఏదో ఆశతో పైకొచ్చిన అతనికి మళ్ళీ నిరాశ ఎదురైంది. నెమ్మదిగా అక్కడి నుండి కదిలాడు. అటు చివరి వరకు వెళ్ళి 4 పక్కల చూపులు తిప్పి తిరిగి వెనక్కి రాబోతూ చటుక్కున ఆగిపోయాడు. పిట్టగోడలు 2 కలిసే చోట ఆ మూలగా కూర్చుని మోకాళ్ల మధ్య ముఖం దాచుకున్న ఆ వ్యక్తి ఎవరు? ప్రభాకర్ కళ్ళు క్షణంలో గుర్తించాయి. పూర్ణిమ! అవును, పూర్ణిమే అక్కడ కూర్చుంది. పూర్ణి! పెద్దగా అరుస్తూ వెళ్ళి ఆమెను 2 చేతుల్లోనూ చుట్టేశాడు. పూర్ణిమ మాట్లాడలేదు, కనీసం తాలెత్తలేదు. పూర్ణి, ఇక్కడున్నావా? అబ్బా, ఎంత హడలిపోయాను! నిజంగా వెళ్ళిపోయావేమోనని ఎంత భయపడ్డాను. నా మీద కోపంగా ఉందా? తన పెన్నిధి ఏదో దొరికినంత హడావుడి ఆనందం అతని కంఠంలో నిండిపోయింది. పూర్ణిమ అప్పటికీ తాలెత్తలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు ఆమె భుజాలు అదురుతున్నాయి. పూర్ణి, ఏడుస్తున్నావా? ఆమె తలను గుండెల్లోకి తీసుకున్నాడు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను పూర్ణి, వెళ్ళిపోమ్మన్నాను, అందుకే కదూ ఏడుస్తున్నావు? ఆమె ముఖం ఎత్తి చూస్తూ బాధగా అడిగాడు. కాదు అంటూ తల తిప్పింది పూర్ణిమ. ఆమె బుగ్గలపై కన్నీటి చారలు వెన్నెల వెలుగులో మెరుస్తున్నాయి. మరేమిటి? ఇవాళ నేను పడిన నరకయాతన మాటల్లో వివరించలేను. పూర్ణి, మూర్ఖంగా నిన్ను బాధ పెట్టాను అనేలోపే పూర్ణిమ అడ్డుకుంది. ఓహో, కాదండి, నా ప్రవర్తనతో మిమ్మల్ని నేనే బాధ పెట్టాను. నాకు పార్టీల్లో తిరగటం ఇష్టం లేదని చెప్పినా మీరు తిప్పారు. అన్నయ్య వచ్చి హెచ్చరించినా మీరు వినలేదు. ఆ రోజు అన్నయ్య హెచ్చరించిన నాటి నుంచి నా మనసు రగిలిపోతూనే ఉంది. నిజం చెప్పండి, ఈ సంఘంలో నా స్థానం నేను గౌరవంగా నిలబెట్టుకోవాలా వద్దా? ఒకరి ఇల్లాలిగా, ఓ ఇంటి గృహిణిగా, బాధ్యత గల స్త్రీగా నా స్థానం నేను నిలబెట్టుకోవాలి కదా. లేకుంటే ఈ సంఘంలో నేను నిలవగలనా? మీరు ఏమనుకున్నా నా ఇల్లే నాకు స్వర్గం. అందుకే మీ నోటి నుంచే ఇల్లు తీర్చిదిద్దుకో, లేకుంటే ఇంట్లో నుంచి నడు అన్నమాట మీ నోటి నుంచే అనిపించాలని మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్టుగా తిరిగాను. అలా ప్రవర్తిస్తూ లోపల నేను ఎంత కుమిలిపోయానో. అందుకు నళిని కుమార్ నాకు సహకరించారు. నాకు సారథి అన్నయ్య ఎంతో, నళిని కుమార్ కూడా అంతే. అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదంటే నమ్ముతారా అని కన్నీళ్లతో భర్త 2 చేతులు పట్టుకుని అడిగింది. పిచ్చి పూర్ణి, సారథి నళిని కుమార్కి రాసిన ఉత్తరం చూశాను. అంతకుముందు అనుమానించిన మాట నిజమే.
అందుకు నువ్వు నన్ను క్షమించాలి అన్నాడు. మన మధ్య క్షమాపణలు మన్ననలు వద్దు, అలా మాట్లాడకండి. నేను నిర్లక్ష్యంగా ప్రవర్తించి మీ మనసు నొప్పించినందుకు చాలా బాధపడుతున్నాను అంది. నిర్లక్ష్యంగా ప్రవర్తించినా నన్ను మార్చి గెలిచావు పూర్ణి. నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమే, నా మీద కోపంతో నన్ను విడిచిపోతే నేను ఇంతకంటే మూర్ఖంగా రోగుగా మారిపోయి ఉండేవాణ్ణి. నాకు బాధ కలిగినా సరే నా కళ్ళు తెరిపించావు. కృతజ్ఞతలు దేవుడికి చెప్పాలో నీకు చెప్పాలో అర్థం కావటం లేదు. పూర్ణి, ఇప్పుడే కాదు ఎప్పుడూ నన్ను ఒంటరివాణ్ణి చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను వదిలిపోవద్దు పూర్ణి అంటూ ఆమె దోసిళ్లలో ముఖం దాచుకున్నాడు. పూర్ణిమ అతని తల మీద తన తల ఆంచుకుని కళ్ళు మూసుకుని ఏమీ మాట్లాడలేకపోయింది. పూర్ణి, నిజం చెప్తున్నాను, ఇక ముందెప్పుడు అటువంటి పరిసరాలకు నిన్ను తీసుకుని వెళ్ళను. నేను కూడా మానటానికి ప్రయత్నిస్తాను. అలాగని నిన్ను ఇంట్లో చాకరీకి అంకితమై పొమ్మని నేను చెప్పటం లేదు. ఇంట్లో నాయర్ని పనివాళ్లను మాన్పిస్తే ఇంటి విషయాలు పట్టించుకుంటావనే ఉద్దేశంతో వాళ్ళని ఈ నెల రోజులు పనిలోకి రావద్దని నేనే చెప్పాను. వాళ్ళంతా రేపే తిరిగి పనిలోకి వస్తారు. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. ఏ విషయంలోనూ నేను అభ్యంతరం చెప్పను, తెలిసిందా అని పూర్ణిమ చేతి మీద సున్నితంగా రాస్తూ అన్నాడు. పూర్ణిమ మౌనంగా ఉండిపోయింది. పూర్ణి, నిజంగా సారథికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అపార్థాలతో ఆవేశాలతో మనం ఒకరికొకరం దూరం అవుతున్న తరుణంలో దూరాన ఉండి కూడా సారథి మన శ్రేయస్సు ఎంతగా కోరాడో చూడు. కాకపోతే ఒకటే పూర్ణి, మన కారణంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన శ్రీవల్లిని తిరిగి మనం సంపాదించలేము. నీ చెల్లెల్ని నీకు తిరిగి ఇవ్వలేను విచారంగా అన్నాడు. శ్రీవల్లి గుర్తుకు రాగానే పూర్ణిమ ఆధారాలు దుఃఖంతో ఆదరసాగాయి. కానీ పూర్ణి, మీ అమ్మ నాన్నలను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరదాం, మీ ఊరికి వెళదాం ఆమెను అనునయిస్తూ అన్నాడు. నిజంగానా? దుఃఖంతో అడిగింది పూర్ణిమ. అవును. కాసేపు అలాగే నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోయారు ఇద్దరు. ప్రభాకర్ లేచి ఆకాశంలోకి చూశాడు. తెల్లని తెలిమబ్బులతో దోబూచులాడుతూ పరిగెడుతున్నాడు సుధాకిరణుడు. ఆ సమయంలో ప్రభాకర్కి ఆకాశము, భూమి, అసలు సమస్త లోకము కూడా చాలా అందంగా అద్భుతంగా ఉన్నట్లు అనిపించాయి. హఠాత్తుగా పూర్ణిమ అడిగింది, మీరు భోంచేశారా ఇవాళ అంటూ. ఆమె కంఠంలో తొణికిసలాడుతున్న అనురాగానికి ప్రభాకర్కి కడుపు నిండిపోయినట్లయింది. లేదు పూర్ణి, నువ్వు చేశావా మరి? లేదు అంది తల తిప్పుతూ. అయితేలే, ఈ పూటకి ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేసొద్దాం అంటూ లేచి పూర్ణిమకు చెయ్యి అందించాడు. ఆమె మారు మాట్లాడకుండా ఆ చేతిని అందుకుని లేచింది. సమస్త ప్రపంచాన్ని జయించి తన చేతుల్లో పట్టుకుని నడుస్తున్న వీరుడిలా భార్య చేతిని పట్టుకుని మేడమెట్లు దిగసాగాడు ప్రభాకర్. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.